చప్పట్లు దేవుని మేము పడతాం. హల్లెలూయా. మరి శ్రేష్టమైన సమయంలోనికి వచ్చాం. మరి సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి దేవుని వాక్యం కొరకు ఆశ కలిగి ఆకలి కలిగి ఉన్నవారు చప్పట్లు కొట్టి దేవుని మేము పడతాం. హల్లెలూయా. అందరికీ ఆశ ఆకలి ఉందా? సంతోషం. ఈ మధ్యాహ్న సమయంలో మరి శ్రేష్టమైన వాక్యంలోనికి వెళ్దాం. నిర్గమాకాండము 34వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము అందుకు ఆయన అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడనైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమునున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యములు చూచెదరు. నేను నీ ఎడల చేయబోనట్టి భయంకరమైనది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపమైన తండ్రి, దయగలిగిన యేసయ్య నీకు వందనాలు ప్రభువా. ఈ ఆరాధనలో, ఈ పునరుత్థాన ఆరాధనలో ప్రభువా మమ్మల్ని రీతిగా సమకూర్చి ఇప్పటి వరకు నీ పాటలు పాడి నీ నామాన్ని మహింపరిచాం. పాటలతో ప్రభువా నీవు మా ఎడల చేసిన అనేకమైన అద్భుత కార్యాలను మేము తలపోసుకొని నిన్ను స్తుతించాం. ఆరాధనలో ప్రభువా నిన్ను గణపరిచాం. నువ్వు మధ్యకి వచ్చావు, మమ్మల్ని దర్శించావు. ఈ సమయంలో ప్రభువా శ్రేష్టమైన సమయంలోనికి మేము వెళ్ళి ఉండగా ప్రభువా నీ వాక్యాన్ని వినే సమయం ప్రభువా, నువ్వు మా కొరకు తెగి వచ్చి నీ లేఖనాల్లో ఉన్న సత్యాన్ని, మా ఎడల నీకున్న ఉద్దేశాన్ని, మా ఎడల నీకున్న చిత్తాన్ని మీరు బయలుపరచుండగా మేమందరము శ్రద్ధ కలిగి వినటానికి సహాయం దయచేయండి. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనసును మా ఎల్లరికీ దయచేయమని, ప్రత్యేకంగా మరి విశేషంగా అంగీకరించే మంచి మనసును మాకు దయచేయమని, నీ వాక్యము నాకు దొరకగా నేను భుజించితిని అని మా పితరులు చెప్తున్నారు ప్రభు. ఆ రీతిగా ఈ మధ్యాహ్న సమయంలో నీ వాక్యం కొరకు ఆశ కలిగిన మా అందరితో మీరు మాట్లాడమని నిలబడి దాసు నిష్ప్రయోజకను ప్రభు. నేను మట్టివాడను నన్ను సెలవు చాటును మరుగుపరచుకొని నీ బిడ్డలతో మీరు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో అది నా నోట ఉంచండి. మా అందరి జీవితాలకు ఆశీర్వాదకరంగా, దేవునికరంగా మీరు మాట్లాడమని, ఈ సమయంలో పిల్లలను మీ స్వాధీనంలో ఉంచుకున్నామని, దుష్టుడు ఆటంకం కలుగు చేయు ప్రతి విధమైన ఆటంకాన్ని మీరు బంధించమని యేసు పరిశుద్ధ నామమున ఈ సమయాన్ని మీ చేతులుగా చెప్పుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడిన వాక్య భాగంలో అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేసి ఉన్నాను, భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతాలు మీ ప్రజలందరి ఎదుట చేసేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ కూడా ఏ జనములో కూడా చేయబడని గొప్ప ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు నీ ప్రజలందరి ఎదుట నేను చేసేదను అంటున్నాడు. యెహోవా కార్యాలు బహు ఆశ్చర్యకరమైనవి, బహు దీవెనకరమైనవి. ఆయన ప్రణాళికలు, ఆయన ఏర్పాట్లు చాలా ఉన్నతమైనవి, ఆయన ఆలోచనలు కూడా ఉన్నతమైనవి. ఈ మధ్యాహ్న సమయంలో ఆయన ఏ జనములో కూడా, ఈ భూమి మీద ఏ జనములో కూడా చేయబడని నిబంధనలు కొంతమంది వ్యక్తులతో చేసుకున్నాడు. అందులో ముఖ్యంగా నేను 4 వ్యక్తుల్ని జ్ఞాపకం చేస్తాను. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు మనతో మాట్లాడటానికి 4 వ్యక్తులు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాడు. ఆ 4 మీ అందరికీ బాగా సుపరిచితులు, పరిచయస్తులు, పితరులు, వారి సంతానంలో ఉన్నవారిమే మనం కూడా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం ఒక మాట రాయబడింది. ఆదికాండంలో మొదటి వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 1వ అధ్యాయము, ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచన భాగాన్ని చూద్దాం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా
మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని. చాలు 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 చాలు. ఈ వాగ్దానము మొట్టమొదటిగా మనుషులతో దేవుడు చేసిన వాగ్దానం. మీరు ఫలించి అభివృద్ధి పొంది మీరు విస్తరించి భూమిని ఏం చేయమన్నాడు? నిండించి దానిని లోపరుచుకోండి అన్నాడు. అది మనుషులతో దేవుడు చేసిన మొట్టమొదటి నిబంధన, మొట్టమొదటి ఆశీర్వాదం. దేవుడు మనుషులకు ఇచ్చిన మొదటి ఆదాములకు ఇచ్చిన ఆశీర్వాదం. వారు అందులో ఆ ఆశీర్వాదాన్ని కొంత అనుభవించారు, కొంత అనుభవించలేకపోయారు. కారణం ఏంటంటే వారు దేవుని మాట వినకపోవటం వలన వారు కొంత అవరోధాలని చూశారు, కొంత అవరోధాలని నష్టాలను చూశారు. తదుపరి ఆదికాండము 9వ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండము 9 మొదటి వాక్యం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి ఏంటంట? మళ్ళీ అదే మాట కదా, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద ప్రాకు ప్రతి పురుగును. ఆమేన్. హల్లెలూయా. దగ్గరగా చప్పట్లు కొట్టి జనం భయపడతాం. హల్లెలూయా. ఇప్పుడు ఎంత మందితో మాట్లాడుతూ విన్నాం? ఇద్దరు. మొదటి వారు ఆదాము, రెండో వారు నోవాహు. ఆదాము నుంచి నోవాహు వరకు వచ్చిన కాలములో వారు విస్తరించారు కానీ, వింటున్నారా? వారు విస్తరించారు కానీ లోబడల. ఏం చేశారు? విస్తరించారు కానీ ఎవరికి లోబడలేదు? దేవునికి లోబడల. కాబట్టి వారు ఆ వాగ్దానాన్ని సంపూర్ణం చేసుకోలేకపోయారు. సంపూర్ణం చేసుకోలేక ఏ ఆదాములో నుంచి అయితే గొప్ప జనాన్ని దేవుడు ఉద్దేశించి తన స్వరూపమందు నిర్మించబడిన వారు మరి తనకు మహిమకరంగా జీవించాలని దేవుడు ఆశించాడో అది దేవుడు చూడలేకపోయాడు. చూడలేక నిన్న ఒక వాక్యం గ్రూప్లో పెట్టాం. అందులో మీ గడియలను ఆయన ఏం చేస్తానన్నాడు? బలపరుస్తానన్నాడు. మీ గడియలను బలపరుస్తా, నీ ముందు నీ సంతానాన్ని నీ కుమారులను ఏం చేస్తానన్నాడు? ఆశీర్వదిస్తాను అన్నాడు. నీ ముందు నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను అని అన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో వాగ్దానం అది. ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అవ్వ ఆదాము సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. వారు దేవునికి లోబడకపోవటం వలన తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన ఎవరి మీద పడింది? పిల్లల మీద పడింది. ఆ పిల్లలు దేవునికి లోబడ్డారా? లోబడ్డా. కనుక ఆ తరము వారు కొనసాగుతూ వచ్చి ఒక్క వ్యక్తి దగ్గరికి వచ్చినాక ఒక అద్భుతమైన మార్పు చూశాడు దేవుడు. ఎవరైనా? నోవాహు. అందుకని నోవాహుతో ఈ 9వ అధ్యాయంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నోవాహు నీవును నీ ఇంటి వారును, నీవును నీ సంతతి నీ కుమారులు ఆశీర్వదించబడాలి. ఏ విధంగా? మొట్టమొదటి ఏ ఆశీర్వాదం అయితే నరుతో చేశాడు దేవుడు, ఆ ఏదేను తోటలో చేశాడు దేవుడు, అది మరలా తిరిగి రిపీట్ చేస్తున్నాడు. అంటే అది వారు కొనసాగించుకోలేకపోయారు. అది మీరు మీ పితరులు కొనసాగించుకోలేకపోయారు, నీవు కొనసాగించుకో, నీ బిడ్డలు కొనసాగించుకో. ఇక్కడ నేను ఒక మాట చెప్తాను వినండి. ఈ అద్భుతమైన ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవటానికి దేవుడు మునుపెప్పుడో చేసిన వాగ్దానాన్ని మరలా చేస్తున్నాడంటే అప్పటి వరకు ఉన్న జనం ఏం చేశారని? దాన్ని దుర్వినియోగం చేశారని, ఆ ఆశీర్వాదాన్ని అనుభవించలేదని. కానీ మరలా తిరిగి నోవాహుతో చెప్పాడు, అట్టి ఆశీర్వాదం మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకునండి అన్నాడు. దాన్ని లోపరుచుకునండి. ఆ తర్వాత మరొక మాట మనం చూసుకుంటే ఇంకా తర్వాత అదే వాగ్దానం ఇంకొకరికి చేయబడింది. ఎవరైనా? మనందరికీ తండ్రి. చెప్పలు కొడతాను. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముతో అట్టి వాగ్దానము చేయబడింది. ఇప్పుడు నేను ముగ్గురిని మీకు పరిచయం చేశా. వీరిలో నోవాహు దీవించబడటానికి గల కారణం దేవునికి లోబడ్డాడు.
అవ్వ ఆదాములు దేవునికి లోబడలేదు కాబట్టి, వారు లోబడకపోగా వారి సంతానం కూడా లోబడలేదు కాబట్టి ఆ వాగ్దానాన్ని అనుభవించలేకపోయారు, ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోయారు. మనం మన పితరుల యొక్క ప్రవర్తనా తీరును జ్ఞాపకం చేసుకోవడానికే దేవుడు బైబిల్ గ్రంథంలో వారందరి జీవితాల గురించి రాశాడు. మనకి వారు మార్గదర్శకులుగా ఉండటానికి, ఎవరిని వెంబడిస్తే వారు చేరిన గమ్యాన్ని రాశాడు. అంటే ప్రతి వాణి ప్రయాణములో వారు చేరిన గమ్యము, వారు చేసిన ప్రయాణం యొక్క ఆ మార్గము దేవుడు బైబిల్ గ్రంథం రాశాడు. ఇప్పుడు అవ్వ ఆదాములు చేసిన ప్రయాణంలో వారి మార్గాన్ని ప్రభు రాశాడు. ఆ మార్గంలో వారు చేరిన గమ్యం కూడా ప్రభు రాశాడు. వారు సరైన గమ్యానికి చేరల, వారి ప్రయాణం సరిగా లేదు. తర్వాత వారి కుమారుల ప్రయాణం సరిగా లేదు. అయితే శ్రేష్టమైన ఒక వ్యక్తిని మరలా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు భూమి మీద, ఒక కుటుంబాన్ని. ఏమన్నాడు తెలుసు ఆయన? ఈ జనములో ఈ జనమందరిలో కూడా ఎప్పుడూ చేయని అద్భుతం చేస్తాను అన్నాడు. అనేకులు చూచెదరు నీకు దేవుడు చేసిన అద్భుతాన్ని అని అన్నాడు మూలవాక్యంలో. ఏ జనములో కూడా ఏ జనానికి ఏ దేవుడు చేయలేని గొప్ప కార్యాలు, సూచక కార్యాలు నేను చేస్తాను అన్నాడు. అందుకని వాడని ఎక్కడ కట్టుకోమన్నాడు? సముద్రంలో కట్టుకోమన్నాడా? సముద్రం రేపులో కట్టుకోమన్నాడా? ఒరులో కట్టుకున్నాడు, నాడిబొట్టులో కట్టుకున్నాడు. చెప్తున్నాడు, అయ్యా మన అందరి దోషము మిగిలిపోయింది కనుక జలప్రళయం రాబోతుంది, మీరు అందరూ కూడా సిద్ధపడండి అని ఆయన వాడ కట్టుకొని ప్రారంభించి ముగించేంతవరకు ఆయన పని ఆయన పనిచేసుకుంటూ ప్రకటిస్తూ ఉన్నాడు. కానీ ఎవరు కూడా వెళ్ళాం. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన గొప్ప విషయం ఏంటో తెలుసా? దేవుడు నోవాహుతో మాట్లాడాడు, నోవాహు దేవునితో మాట్లాడుతున్నాడు. వారిద్దరూ స్నేహము, బాంధవ్యము అంతా బాగుంది కదా. అయితే ఈ సమయంలో నోవాహు పితరుల్లో కొంతమందిని జ్ఞాపకం చేసుకోవచ్చు. నోవాహు మునిమనవుడు ఎవరికంటే హానోక్కి. ఎవరికి? హానోక్కి. హానోకు కుమారుడు మెతూషెలహు. ఈ భూమి మీద ఎక్కువ కాలం బ్రతికిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఎవరు? హానోకు కొడుకే. అంటే హానోకు దేవునితో నడిచిన విధానాన్ని బట్టి దేవుడు అతని కుమారుణ్ణి 969 సంవత్సరాలు బ్రతికించాడు. ఎన్ని సంవత్సరాలు? 969 సంవత్సరాలు. ఇక ఎవరు కూడా అన్ని సంవత్సరాలు బ్రతికిన వారు లేరు. అంటే ఒక ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి ఎవరు కారణం? తల్లిదండ్రులు కారణం. హానోకు దేవునితో నడిచిన విధానాన్ని బట్టి, హానోకును బట్టి తన కుమారుణ్ణి 969 సంవత్సరాలు దేవుడు దీవిస్తూనే ఉన్నాడు. 969 సంవత్సరాలు దీవిస్తూనే ఉన్నాడు. ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుంటే ఆ మెతూషెలహుకి ఒక ఆయన పుట్టాడు. ఆయనకి ఎవరు పుట్టారు? నోవహు పుట్టాడు. అంటే హానోక్కి మునిమనవుడు, అంతే కదా. హానోక్కి మునిమనవుడు, మెతూషెలహుకి మనవుడు. కాబట్టి ఈ వారి పితరులలో దేవుణ్ణి వెంబడించిన వారిని వెంబడించాడు నోవాహు. కనుకనే నోవాహు కుమారులను మనం జ్ఞాపకం చేసుకుంటే, నోవాహు కుమారులు పెళ్ళయింది. ఏమైంది? పెళ్ళయింది. ఆ సమయంలో పెళ్ళైన వాళ్ళందరూ ఇప్పుడు తల్లిదండ్రులు మాట వింటారా? పెళ్ళిడికి వస్తేనే తల్లిదండ్రులు మాట వింటారా? వాళ్ళ ఇష్టం, నా ఇష్టం అంటున్నారు. పెళ్లి సంగతికి వస్తే వాళ్ళకి లేదు నా ఇష్టం, పెళ్ళికి వెళ్ళి అన్ని విషయాలు మీ, పెళ్లి విషయం నాది అంటున్నారు. అలాంటిది వివాహమైన వారు చేసిన పని ఏంటి తెలుసా? దేవుడు వీరితో మాట్లాడాడని రాయబడిందా? లేదు. ఎవరితో మాట్లాడాడు? నోవాహుతో మాట్లాడాడు. ఈ నోవాహు వచ్చి ఏం చెప్తున్నాడంటే, అయ్యా పిల్లలతో చెప్తున్నాడు, అయ్యా దేవుడు నాతో మాట్లాడాడు, ఇది జరగబోతుంది, మునుపెన్నడు జరగని గొప్ప విషయాలు నీకు చెప్తానన్నాడు, నాకు చెప్పాడు. కనుక ఒక జలప్రళయం అనేది రాబోతుంది, సమస్తము కూడా నిర్మూలమవబోతుంది, మరలా నూతనమైనది సృష్టించబడబోతుంది, కాబట్టి వాడ కట్టమన్నాడు. అప్పుడు ఏం చెప్పాలా? మా నాన్నకి వయసు వచ్చి చాదస్తం వచ్చింది అంటామమ్మా. మా నాన్నకి వయసు వచ్చి చాదస్తం వచ్చింది అని అంటాం. మా నాన్న నిద్రపోవకరా లేచి ప్రార్థన చేయరారే అనేవాడు. ఆయనకి నిద్ర పట్టక పొద్దుగూకులు లేచి ప్రార్థన చేయమంటాడు. బయటకు వస్తే చాలు, మళ్ళీ తిరిగి లోనికి వెళ్తేప్పుడు ఈయన సోపరాయించలేకపోతున్నానే అనుకునేవాడిని. ఎప్పుడూ మెలకు ఉన్నప్పుడల్లా ప్రార్థన చేస్తూనే ఉండేవాడు, పెద్దగా చేస్తూ ఉండేవాడు. ఈ చుట్టుపక్కల ఇళ్ళకైనా పడిద్దేమో, జనమందరూ ఏమనుకుంటారా అని నేను అనుకునేవాడు. అంటే అప్పుడు ఆయనకున్నంత ఆత్మీయ పరిజ్ఞానం నాకు లేదు. కనుక మరి నోవాహు తన బిడ్డలకు ఏం చెప్పాడు? అయ్యా దేవుడు నాతో మాట్లాడి ఈ విధంగా చేయమన్నాడు. వారు ఏం చేశారు? తండ్రి మాటకు లోబడి తండ్రికి సహకరించారు. అయితే తండ్రి మాటకు సహకరించే ఆ సమయంలో వారి స్నేహితులు ఏమంటారు? అరే మీ నాన్నకంటూ ఎటో వయసు అయిపోయి చాదస్తం వచ్చింది, ఏంట్రా జలప్రలయం వచ్చింది ఏంటి, ఊరిలో వాటను కట్టేది ఏంట్రా, ఇదేందిరా అని అట్లా చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఎంతమంది ఏం చెప్పినా తండ్రి మాట
జమదాట్ల. అందుకనే మరి ఆ జలప్రలయం తర్వాత ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించుడి అని చెప్తున్నాడు. అటు ఆశీర్వాదాన్ని అబ్రహాముకి, నోవాహు కుమారులకి అనుగ్రహించాడు. ఆ తర్వాత మరలా అదే ఆశీర్వాదాన్ని ఎవరితో మాట్లాడాడు? అబ్రహాంతో మాట్లాడాడు. అబ్రహాముతో ఏమన్నాడయ్యా, నువ్వు నీ జన్మలో నుంచి ఏం చేస్తాడు అబ్రహాము వృత్తి ఏంటి? విగ్రహాలు తయారు చేసి ఆ విగ్రహాలకు పేర్లు పెట్టి, చెప్పండి, అతని తండ్రి నైపుణ్యం ఏంటంటే రకరకాల బొమ్మలు తయారు చేసి ఆ బొమ్మలకి అనేకమైన పేర్లు పెట్టి, అనేకమైన దేవతల పేర్లు పెట్టి వాటిని అమ్మటం వారి వృత్తి. అలాంటి అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, నీవు ఈ జనము నుంచి బయటికి రా, నిన్ను గొప్ప జనాన్ని చేస్తాను అని అన్నాడు. ఎందుకు అబ్రహాము దేవుని మాట విన్నాడంటే, తాను దేవుళ్ళుగా చేసిన ఏ బొమ్మ కూడా తనతో మాట్లాడలా. నేను తయారు చేయబడని బొమ్మ ఒకటి నాతో మాట్లాడింది, చేయబడని దేవుడు నాతో మాట్లాడాడు. ఎవరు? నన్ను ఆయన ఏమన్నాడు? నిన్ను నిర్మించిన వాడిని నేను నీతో మాట్లాడుతున్నాను అన్నాడు. నువ్వు నిర్మించినవి కాదు, నువ్వు తయారు చేసినవి కాదు, నిన్ను నిర్మించిన వాడిని నేను నీతో నీ సృష్టికర్త నేను మాట్లాడుతున్నాను అన్నాడు. నా సృష్టికర్త, నన్ను నిర్మించావు కాబట్టి నేను నీ మాట వింటా. నేను తయారు చేసిన నా మాట వింటలేదు. నాకు వాటికి ఏమీ లేవు. చెవులు ఉన్నాయి, చెవులు తయారు చేసి చెవులు పెట్టాను, నేను పడతలా. మాటలు నోరు పెట్టాను, నాలుగు పెట్టాను, అన్ని పెట్టాను, అవే నాతో స్పందిస్తలా. కనుక దేవుని మాట విన్నాడు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడింది. అప్పుడు అబ్రహాముతో ఏమన్నాడంటే, నేను నిన్ను గొప్ప జనముగా చేసేదను అని అన్నాడు. ఆ ఆశీర్వాదాన్ని అబ్రహాము చూశాడు. కానీ అది పరిపూర్ణం కాల. ఎందుకు పరిపూర్ణం కాలేదంటే, దేవుడు ఒక నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన ఏంటంటే, నీవు ప్రతి జనములో కూడా ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి అని అన్నాడు. ఈ 34వ అధ్యాయం ఏంటో తెలుసా? మోషే 10 ఆజ్ఞల పలకలు పగలగొట్టినాక తర్వాత మరలా అట్టి పలకలు తయారు చేసి దాన్ని నేను మరలా రాస్తాను అన్నాడు. ఈ అధ్యాయంలో మోషే కొన్ని మాటలు ఆ ప్రభుతో మాట్లాడతాడు. ఇక్కడ, అయ్యా నీవు నాతో రాని ఎడల నేను ఈ మాట మరలా చెప్తాను, నేను నడవలేను అని కొన్ని తన సంభాషణలో దేవునితో గడుపుతున్నాడు. అప్పుడు దేవుడు ఈ మాటను 10వ వచనంలో ఈ మాట చెప్పాడు, నేను అందుకాయన, చూడండి ఒకసారి, అందుకాయన ఇదిగో నేను ఒక నిబంధన చేసుకొని ఉన్నాను, భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతాలు నీ ప్రజలందరి ఎదుట నేను చేసేదను. అవును, చేశాడో చేయలేదా? బానిసలుగా ఉన్న ఐగుప్తులో ఉన్న దేవుని జనాంగాన్ని విడిపించుకోవటానికి అనేకమైన అద్భుతాలు చేశాడు. ఆయన విడిపించాడు. ఏం చెప్పాడంటే, నేను మిమ్మల్ని చేర్చబో దేశంలో అక్కడున్న వారిని మీరు తోలివేసి వారి దేవతలకు మొక్కక మీరు ప్రతిష్ఠించబడిన వారై ఉండండి అని అన్నాడు. ఎలా ఉండాలి? ప్రతిష్ఠించబడిన వారై ఉండి అని అన్నాడు. కానీ వారు ప్రతిష్ఠించబడిన వారై లేరు. వారు దేవునికి లోబడక పోగా వారు అరణ్యంలో కూడా దేవుణ్ణి శోధించారు. కనుక వారు కొంతమంది మరి రాలిపోయినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, అబ్రహాము విషయానికి వస్తే ఏ విధంగా అయితే నోవాహు కుటుంబం దీవించబడిందో, నోవాహు కుటుంబంలో ఒకడు ఇద్దరికి దాసులు అయ్యాడు. కానీ ఇక్కడ అబ్రహాము కుటుంబంలో ఒకగానొక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు చాలా అభివృద్ధికరమైన ఆశీర్వాదకరమైన దీవెనని చూశాడు. ఏ విధంగా తెలుసా? నోవాహు చూసిన ఆశీర్వాదం కంటే కూడా మెన్నైన ఆశీర్వాదాన్ని చూశాడు. ఎక్కువగా ఇస్సాకుని గురించి రాయబడింది ఏంటంటే, ఇస్సాకు ఎక్కడ విత్తితే అక్కడ ఎలాంటి ఫలభరితమైన జీవితం చూశాడు? 100 అంతలు. చెప్పటమే 100 అంతలు అన్నాడు. చెప్పటమే 100 అంతల ఆశీర్వాదం అన్నాడు. కనుక అంతటి ఆశీర్వాదాన్ని చూడటానికి గల కారణం ఏంటి? తండ్రి మాటకు విధేయత. ఇప్పుడు ఎంతమందిని చూసుకున్నాం మనం? ముగ్గురిని చూసాం. ముగ్గురే కదా, ఆదాము, నోవాహు, అబ్రహాం. వీళ్ళ ముగ్గురిని తీసుకుందాం. అంటే మీరు హానోకు గురించి చెప్పారుగా, అంటే హానోకును గురించి చెప్పినప్పుడు హానోకుతో ఈ మాట అనలా, నువ్వు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించు అనే వాగ్దానం చేయలా. నోవాహుతో చేశాడు, కనుక అబ్రహాముతో చేశాడు. ఇప్పుడు ముగ్గురు మనకు కనపడుతున్నారు. 4 ఆయన ఎవరు తెలుసా? చెప్పండి. 4 ఆయన తెలిస్తే చెప్పండి. 4 ఆయన ఎవరంటే మా నాన్న, మీ నాన్న.
ఎవరైనా? యేసు ప్రభు. అడుగుడి ఇవ్వబడిన వెదుకుడి దొరుకును, తట్టుడి తీయబడును. అడుగు ప్రతివానికి దొరుకును, తట్టు ప్రతివానికి తీయబడును, వెదుకు ప్రతివానికి దొరుకును. మీరు ఆశించిన వాటికంటే ఎలాంటివి? ఉన్నతమైన ఆశీర్వాదాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను అన్నాడు. అయితే అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి ఆశీర్వాదాన్ని పలికినప్పుడు అవ్వాదాములు తమ కుమారుల్ని మనవల కనినంత వేదంలో కనలా. తర్వాత నోవాహు జీవితంలో నోవాహు కుమారులు కనేటప్పుడు కూడా మనవల కనినంత వేదంలో కనలా. అబ్రహాము జీవితంలో కూడా మనవల కన్నంత వేదంలో వారి తల్లులు కనలా, వారి తండ్రులు కనలా. మనవల్ని కన్న తండ్రి బహువేదన పడి మనల్ని కన్నాడు. ఎలా కన్నాడంటే తన ప్రాణం ఇచ్చి కన్నాడు. ఎంతగా మనల్ని ప్రేమించాడంటే ఆయన లోకమును దేవుడు ఎంతో ప్రేమించను, దానికి ఇంత అని మితిలేనిదై ఉన్నది. ఎందుకు దాన్ని చెప్పగలమంటే సిలువ మీద దొంగ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే భయంకరమైన దొంగ అతను. ఆ శిక్షకు అర్హుడు అని తెలుసుకొని అయ్యా పక్కనోడు ఏమన్నా నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించమంటే లేదు మనము ఈనాటికైనా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆయన ఆ తీర్పు తీర్చక మునిపే నువ్వు మౌనంగా ఉంటే నేనేం చేయగలను అన్నప్పుడే ఆయన నోరు తెరిచి కాదు అంటే ఆయన ఈ శిక్ష ఆయనకి లేదు. కానీ ఆయన ఒప్పుకున్నాడు. ఆయన నిజంగా రాజే, ఆయన నిజంగా దేవుడే, ఆయనకు ఒక రాజ్యం ఉంది అని జ్ఞాపకం చేసుకొని తన కళ్ళు తెరవబడి, తన మనోనేతలు తెరవబడి, తన ప్రవర్తన దిద్దుకొని ఏమన్నాడంటే అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవా అన్నాడు. ప్రభువు ఏమన్నాడు? నేడు నీవు నిశ్చయముగా నాతో పరదేశంలో ఉంటావు అన్నాడు. కనుక మరి ఈ గొప్ప శ్రేష్టమైన ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే వారందరికీ చేయబడిన ఆశీర్వాదం, వారి ముగ్గురికి చేయబడిన ఆశీర్వాదాన్ని వారు సంపూర్ణం చేసుకున్నారో లేదో తెలియదు, కానీ నేను మీకు చేసే ఆశీర్వాదం ఏంటంటే, నేను మీకు ఇచ్చే ఆశీర్వాదం ఏంటంటే గొప్ప రక్షణ. ఆ రక్షణ జీవితాన్ని మీరు కడవరకు కాపాడుకోవాలి, అంతం వరకు కాపాడుకోవాలి. అంతవరకు సహించిన వాడి నిత్య జీవానికి వారసుడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అదేవిధంగా వారిలో మనం ఇప్పుడు నేర్చుకోవలసిన మొట్టమొదటి భాగం ఏంటంటే నోవాహు కుమారులు నోవాహు మాట విన్నారు కనుక వారు ఆశీర్వాదాన్ని చూశారు. అబ్రహాము కుమారుడు అబ్రహాము మాట విన్నాడు. యేసుప్రభు వారి కుమారుడు యేసుప్రభు వారి మాట వినాలా లేదా? వినాలి అన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. అందరు వింటారా? చప్పట్లు కొట్టిన వింటే విన్నాం, లేకపోతే లేదన్న వాళ్ళు కూడా చప్పట్లు కొట్టండి. ఎవరు లేరు కదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఒక ఇస్సాకు ఏ విధమైన ఆశీర్వాదాన్ని చూశాడో అంతకు మించిన ఆశీర్వాదాన్ని ఈరోజు నువ్వు చూడగలవు, నేను చూడగలను. అలా చూడాలి అంటే మనకు మాదిరిగా ఒక టైం టేబుల్ ఉంది. అదేంటి తెలుసా? అబ్రహాము మాట ఇస్సాకు ఏ విధంగా విన్నాడో యేసు ప్రభు వారి మాట మనం ఆ విధంగా వినాలి. నోవాహు మాట నోవాహు కుమారులు ఏ విధంగా విన్నారో, నోవాహు ఏ విధంగా విన్నాడో, నోవాహు కుమారుల మాట నోవాహు కుమారులు ఏ విధంగా విన్నారో మనం కూడా ఆ విధంగా వినాలి. ఇందులో ఒక విశేషం ఉంది. ఒక కుటుంబం ఆశీర్వదించబడటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఉదాహరణ చిన్న ఉపమానం చెప్తామనండి. నా శరీరంలో నా కాలు ఇరిగింది, విన్నారా? నా కాలు ఒక్కటే ఇరిగింది, మిగతా భాగాలన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి. ఇప్పుడు నేను కరెక్ట్గా ఉండట, ఆరోగ్యంగా ఉండట లేదు కదా? అవునా కాదా? ఇప్పుడు భార్యాభర్తలు అనేవారు ఏకశరీరులేగా. ఏంది అనుమానంగా చూశారు కాదా? అవునా కాదా? కనుక నోవాహు కుమారులు నోవాహు కోడళ్ళు దేవునికి లోబడ్డారు కదా? లోబడ్డారా లేదా? కుమారులు లోబడతాం అనేది ఒక లెక్క, కోడళ్ళు కూడా లోబడతాం అనేది ఇంకో లెక్క. ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే పెళ్ళి అవ్వగానే కొడుకు ఉద్యోగం ఉందనుకో, ఒకవేళ రేపు మా అబ్బాయికి ఉద్యోగం పడుతుంది, పెళ్ళి అయింది, మనం వేరుబడి ఉందామంటే అర్థమవుతుందా? వేరుబడి ఉందామంటే అంటున్నారు ఇప్పుడు. కానీ నోవాహు ఏం చేశాడు తెలుసా? బిడ్డలతో ఎలా మసులుకున్నాడు తెలుసా? బిడ్డలు నోవాహు మాట ఎలా అన్నారు తెలుసా? ఇంతవరకు ఒక ఎత్తు అయితే కోడళ్ళ కూడా నోవాహు మాట వినారు. ఎక్కడ కూడా ఏంటి మీ నాన్న ఒక పిచ్చోడైతే మీరు కూడా మీ నాన్నకలాగా ఊరిలో వాడగడుతున్నారని అడిగాడా? అది విధేయత అంటే, అది ఆశీర్వాదం అంటే అది.
మామయ్యని ఎలా చూసుకోవాలి? తండ్రిలాగా చూసుకోవాలి. అతను ఎలా చూసుకోవాలి? తల్లిలాగా చూసుకోవాలి. ఎందుకు తెలుసా? ఈ నడతలోనే, ఈ ప్రవర్తనలోనే నీ ఆశీర్వాదం ఉంది. వాళ్ళు నీకు ఇచ్చే భాగం తీసేయి. బంగారం తక్కువ ఇచ్చారా, ఎండి తక్కువ ఇచ్చారా, పొలం తక్కువ ఇచ్చారా, స్థలం తక్కువ ఇచ్చారా, తీసేయి. నీ తండ్రి ఎవరు? యేసు ప్రభువారు నీకు ఇచ్చే ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలి అంటే నువ్వేం చేయాలంటే నీకు భౌతికంగా ఉన్న తల్లిదండ్రులను లోబడాల, తల్లిదండ్రులకి లోబడాల, అత్తమామలకి లోబడాల. అప్పుడే ఆశీర్వాదాన్ని చూడగలం. ఎందుకు తెలుసా? యేసు ప్రభువారు మనకి మాదిరిగా ఉన్నారు. ఏ విధంగా మాదిరిగా ఉన్నారంటే ప్రాణం పోయేటప్పుడు కూడా మాదిరిగానే ఉన్నాడు. తన తల్లి దగ్గర ఉంది, తాను ప్రేమించిన శిష్యుడి దగ్గర ఉన్నాడు. ఏం చెప్పాడు? అయ్యా, అమ్మా, ఇదిగో నీ కుమారుడు, నేను చేయవలసిన పనులన్నీ కూడా ఇతను నీకు చేస్తాడు. వృద్ధాప్యం మందు నిన్ను ఏ విధంగా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉందో అది నీ కుమారుడు నెరవేరుస్తాడు. యోహాను, ఇదిగో నీ తల్లి, నేను చేయవలసిన బాధ్యతలు ఏదైతే ఉన్నాయో నా తల్లి పట్ల నీవు చెయ్యి. అప్పుడే ఆశీర్వాదం, అప్పుడే దీవెన. ఇదేమి నేను రాసుకున్నది కాదు, నేను రాసుకున్నదా మన పితరుల ఆశీర్వాదం యొక్క తాళపు చెవి. తాళపు చెవి. వారు వారి యొక్క తండ్రి మాట, ముసలితనమైన ఆ నోవాహు మాట కొడుకులు విన్నారు, కోడలు ఉంది. విన్నారా లేదా? అందుకనే వారు ఆశీర్వించబడ్డారు. ఈరోజు మనం యేసు ప్రభు వారి పిల్లలమై ఉన్నాం. యేసు ప్రభు వారు మన పరమ తండ్రి ఉన్నాడు. మనము మన తల్లిదండ్రుల విషయంలో, మనము మరి మన అత్తమామల విషయంలో ఏ విధంగా ఉన్నాం? ఇది మాత్రం నేను కాదు అంటానికి లేదు. ఇందులో నువ్వు ఏమాత్రం కొంచెం తప్పటడుగేసిన ఆశీర్వాదాన్ని చూడలేవు. దానికి ఏమీ చేయలేను. ఎవరు ఏం చేయలేరు. చేయగలరా? చేయలేరు. కాబట్టి ప్రతిదీ కూడా తండ్రిలాగా చూసుకోవాలి. నేను ఒక పిల్లని ఎరుగుదును, వాళ్ళ మావైతే ఎట్లా మాట్లాడి తెలుసా? చక్కగా ఫోన్ చేసి మరి చక్కగా మాట్లాడింది. ఒక చాలా ప్రయోగంగా మాట్లాడింది. అంటే పేరు చెప్పలేదు, ఇక చెప్పదలుచుకోలేదు. ఏదైనా జ్ఞాపకం చేసుకోండి. మరి అత్తమామతో ఎలా నడుచుకోవాలో, తల్లిదండ్రులతో ఎలా నడుచుకోవాలో, వీటన్నిటి వీళ్ళు ఇద్దరు మనకు భౌతికంగా కనపడుతున్నారు. కనపడని తండ్రి ఎవరు? యేసు ప్రభువారు. కంటికి కనపడని తండ్రి, నీతో నీ చెవికి మాత్రమే వినపడే తండ్రి, నీ హృదయానికి మాత్రమే, నీ హృదయంతో మాట్లాడే తండ్రి యేసు ప్రభువారు. నేను అబ్రహాములాగా దీవించబడాలి, ఇస్సాకులాగా దీవించబడాలి, యాకోబులాగా దీవించబడాలి, ఇంకా యోసేపులాగా దర్శనాలు కనాలి, ఆ దర్శనాన్ని నేను నెరవేర్చుకోవాలి అంటే అబ్రహాము డిఎన్ఏ నీలో ఉండాలి, ఇస్సాకు డిఎన్ఏ నీలో ఉండాలి, ఇంకా యాకోబు డిఎన్ఏ ఉండాలి. యాకోబు కుమారుడైన ఐగుప్తుకి వెళ్ళి ధనాగారపు మంత్రి అయిన ఆయన డిఎన్ఏ కూడా నీలో ఉండాలి. యేసు ప్రభు వారి యొక్క నామములో నువ్వు పొందుకోవాల్సిన ప్రతిదీ పొందుకోవాలంటే, యేసు నామములు అడుగుచున్నాను తండ్రి అని నువ్వు అడిగిన అన్ని నువ్వు పొందుకోవాలంటే ఆయన డిఎన్ఏ నీలో ఉండాలి, ఆయన గుణ లక్షణాలు నీలో ఉండాలి. ఏ మాత్రము కూడా ఆయన ఆజ్ఞను మీరిన ఎడల, ఇప్పుడు ఇన్నిసార్లు ఆ ఆశీర్వాదాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. ఏ ఆశీర్వాదాన్ని? మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని. ఎంతమందితో ఎందుకు చెప్పుకుంటూ వచ్చాడు? ఒక్కరితో చెప్తే సరిపోయింది కదా. ఇలా చెప్పుకుంటూ రావడానికి గల కారణం ఏంటంటే వారు లోబడాల దేవునికి. వారు ఏం చేశారు? ఆజ్ఞను అతిక్రమించారు. వారు గైకొనలా, వారు ఆయనకు భయపడలా, భక్తిని ప్రదర్శించారే కానీ భయాన్ని అసలు ఏమాత్రం కూడా చూపించాల. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే, గొప్ప దీవెన పొందుకోవాలంటే, గొప్ప మేలు పొందుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలంటే, యేసు ప్రభు వారిని తండ్రి, నా తండ్రి యేసు ప్రభు వారు, నేను నమ్ముకున్న ఆయన యేసు ప్రభు వారు, ఆయన మాట నేను శిరస వహించాలా, అన్ని శిరస వహించాలా. నేను కొన్ని మాత్రమే ఏంటానంటే ఆయన కూడా కొన్ని మాత్రమే చేయగలడు, కొన్ని పళ్ళు మాత్రమే నీకు ఇవ్వగలడు. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో అబ్రహాము ఆశీర్వాదం, ఇస్సాకు ఆశీర్వాదము, నోవాహు కుమారుల ఆశీర్వాదము, మెతూషలేము ఆశీర్వాదము, ఇంకా హారోకు ఆశీర్వాదం నీ పొందుకోవాలి అంటే ఇలాంటి పరమ భక్తులైన వారి జీవితాలకు లేక మన జీవితం ధన్యకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేకులకి మాదిరికరంగా ఉండాలి అంటే వారి ప్రవర్తన తీరును మనం తెలుసుకొని దాన్ని మనం వెంబడించాలి. ఆ విధంగా ఉంటే మనము మన మధ్య ఏమన్నాడైనా, ఏ జనములో కూడా ఏ దేవుడు చేయని గొప్ప కార్యాలు చెప్పండి
నేను చేస్తా, మీ మధ్య నేను చేస్తానని. అట్టి గొప్ప కార్యాలు మనం అనుభవించాలి అంటే ఆయనకు లోబడిన వారమై ఉండాలి. లోబడిన వాళ్ళని ప్రజల వల్లే మనం ఉండక ఆయన మాటకు లోబడిన వారమై ఉండి, ఆయన మాటకు లోబడిన వారు ఏ విధంగా దీవించబడ్డారో, ఆశీర్వదించబడ్డారో ఆ విధంగా మనము ఉండాలి. ఇప్పుడు నేను ఒక మాట చదివిస్తా. కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యం చదువుకుందాం. 5:17. 2 కొరింథీయులు 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. చాలు. సమస్తమును దేవుని వలన అయిన. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు పాత ఉన్నాయా? చెప్పండి. అవ్వా ఆదాము లాంటి మనసు మనలో ఉందా? తినొద్దన్న పడు తినే గుణం మనలో ఉందా? తింటామా? తిన్నామనుకో ఏమి కావు? ఫలించము. అదేనా రాయబడి ఉంది? చెప్పండి, చెప్పాలి నోటితో చెప్తే బాగా అర్థమైంది. ఫలించము, లోపరుచుకోలేము, నిండించలేము, అభివృద్ధి చెందలేము, విస్తరించలేము. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ వాళ్ళు కొంతమంది విస్తరించారు అయ్యా, నోవాహు వరకు మరి వారు ఫలించుకుంటూ వచ్చారు అంటే వాళ్ళు జనం పెరిగారు, రక్షణ లేదు వారికి. ఉందా రక్షణ? వాళ్ళకి లేదు. ఏమైపోయారు? నోవాహు వరకు చూచాడు, మొత్తాన్ని ఏం చేశాడు? జలప్రలయంలో ముంచిపడేశాడు. అలా ముంచిపడేసే పరిస్థితుల్లో మనము, ముంచబడే పరిస్థితుల్లో మనము ఉండకూడదు. మనం తిరిగి లేపబడే పరిస్థితిలో ఉండాలి. పునరుద్ధానంలో మనం ఉండాలి. అవంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన నిమిత్తమై ముంచబడ్డాడు. మనం తిరిగి లేపబడాలి. ఆ స్థితిలో ఉండాలని మధ్యాహ్న సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఏ జనములో చేయబడని అద్భుతాలు నీ మధ్య, నీ కుటుంబంలో నేను చేయాలి అనుకుంటున్నాను అని ప్రభు ఈ మధ్యాహ్న సమయంలో చెప్తూ ఉంటాడు. మన కుటుంబంలో అట్టి అద్భుతాలు చూడాలి అంటే మనము దేవునికి లోబడే వారిగా ఉండాలి. లోబడని ప్రజల వారి మనం ఉండకూడదు. లోబడిన ప్రజల ఆశీర్వాదం మనం చూసాం. ఇస్సాకు చిన్నతనం మందు ఏం చేయబడ్డాడు? నాజీరు చేయబడ్డాడు. ఏం చేయబడ్డాడు? నాజీరు చేయబడ్డాడు. 8 దినముల వయసు కలిగిన ఇస్సాకును దేవుడు తీసుకెళ్ళి, అబ్రహాం తీసుకెళ్ళి నాజీరు చేశాడు. నాజీరుకు అర్థం ఏంటంటే బాప్తిసము. వీళ్ళు నా ప్రజలు అంటానికి బాప్తిసం. ఎవరైనా మిమ్మల్ని ఏమని పిలుస్తారా? మీ ఊళ్ళో వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు, వాళ్ళు విశ్వాసులు, వాళ్ళు క్రైస్తవులాగా, వారు క్రైస్తవ మతాన్ని, అంటే వారికి తెలిసిన పరిజ్ఞానం ప్రకారం మతాన్ని, క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నారు. ఇట్లా చెప్తూ ఉంటారు. నీవు ప్రత్యేకించబడ్డావా లేదా? ప్రత్యేకించబడిన ఆ నిబంధనకు కట్టుబడి ఉండాలి. నిబంధనకు కట్టుబడి ఉన్నాడు ఇస్సాకు. ఎక్కడా కూడా తండ్రి మాటను తృణీకరించినట్లు మనం చూడాలి. అందుకని గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అట్టి 100 ఆశీర్వాదాన్ని మీరు పొందాలి. అట్టి 100 ఆశీర్వాదాన్ని పొందడానికి ప్రభు మనల్ని పిలిచాడు. ఇదిగో పాతవి గతించిన సమస్తము నూతనమైంది. ఇక మనం ఫలించాలా, మనం అభివృద్ధి చెందాలా. మనము ఫలించి అభివృద్ధి చెందాలి అంటే మనలో ఏదైతే దేవుడు చెప్పిన టైం టేబుల్ ఉందో అది దాన్ని మనం నెరవేర్చట్లేదో దాన్ని మరలా మనం ఏం చేయాలంట? అలవాటు చేసుకోవాలి. అందరూ అత్తాకోడలాగా మనం కూడా ఉంటే మార్పు లేదు కదా. ప్రజలు ఆకర్షితులు అవరు మనకి. అందరు తల్లిదండ్రులలాగా మనం ఉంటే ప్రత్యేకత లేదు. గుర్తింపు రావాలి. ఒక తల్లిదండ్రులను చూస్తే, రేపు ఎదుగుతున్న మన పిల్లవాడిని చూస్తే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి గుర్తింపు రావాలి. తండ్రి మాట జవదాటడం. ఈరోజు ఇంత ఆశీర్వదించబడటానికి తండ్రి మాట జవదాటం. తండ్రి ఎవరి మాట జవదాటు? తన తండ్రి మాట, తను నమ్ముకున్న దేవుని మాట జవదాటు. ఇంత ఆశీర్వాదం ఎందుకు వచ్చింది అని చెప్పగలరు. మేము ఒక పుస్తకం రాశారు, బేతేలు ప్రార్థన బుక్ అని. ఆ బుక్లో మీకు తెలియదు, మీ పేర్లు ఉన్నాయి. యెహోషువ పెదనాన్న పేరు ఉంది. ప్రపంచవ్యాప్తంగా అది అనేక చోట్లకి, అనేక దేశాలకు కూడా వెళ్ళింది ఆ బుక్. మీకు తెలుసా? తెలియదు. కానీ మీకు కలిగిన మేలు, మీరు పొందుకున్న రక్షణ, అందుకు మీరు ఎంత నమ్మకంగా, ఎంత సాక్షులుగా ఉన్నారో అది అనేక చోట్లకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇంకా మీ చుట్టూ ఉన్నవారు కూడా మీ ఆశీర్వాదాన్ని చూడాలి అంటే, మీ దీవెన చూడాలి అంటే, వారు మారి మీ వైపు తిరిగి చూడాలి అంటే మనం ఏమై ఉండాలంటే దేవుని మాట మనము వినాలి. దేవుని మాట వింటే ఆశీర్వాదాన్ని పెరుగుతావు. నువ్వు ఎంత జాగ్రత్తగా దేవుని మాట వింటావో అంత గొప్ప ఆశీర్వాదం నువ్వు చూస్తూ ఉంటావు.
కనుక ఈ మధ్యాహ్న సమయంలో నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. వాక్యాన్ని ముగించే ముందు అడుగుడి మీకు ఇవ్వబడిన, వెతుకుడి దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అయితే ఒక మాట అంటున్నాడు ఆయన, మీరు చేపను అడిగితే పాము నీరు, రొట్టెను అడిగితే రాతి నీరు, మీరు చెడ్డవారైన మీ పిల్లలకు మంచి కోరుతున్నారు కదా, మీ పరలోకపు తండ్రి మీరు అడిగిన వాటికంటే మరి నిశ్చయముగా మీరు ఊహించు వాటికంటే అత్యధికమైన మేలుడు మీకు ఇవ్వబోతున్నాడు. క్రీస్తు యేసు నామంలో మనం ఫలించి అభివృద్ధి చెంది విస్తరించలాగున ఆయన తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. మన రోగాలు భరించాడు ఆయన, మన వ్యసనాలు భరించాడు ఆయన, మన పాపాన్ని భరించాడు ఆయన, మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, మనకు మోక్షాన్ని అనుగ్రహించాడు, మనకు పునరుద్ధానాన్ని అనుగ్రహించాడు, మన కొరకు గొప్ప స్థలాన్ని సిద్ధపరచడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరముకెక్కి ఆయన తిరిగి రాబోతున్నాడు. నీకు నాకు స్థలాన్ని సిద్ధపరిచి ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన కుమారులుగా, కుమార్తెలుగా, నమ్మకమైన వారిగా, శ్రేష్ఠులుగా, దీవెనకరమైన వారిగా మనం ఆయనకు ఎదురవ్వాలా. నమ్మకమైన వారికి దీవెనలు మెండు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ లోకంలో మనం సంపాదించే ప్రతిదీ కూడా చెమట పట్టిద్ది, చెదలబట్టిద్ది, దొంగిలించబడిద్ది, ఖర్చు అయిపోయింది. కానీ దేవుడు, మన తండ్రి అయిన దేవుడు మనకు సంపాదించిన రక్షణ అనే ఆస్తి ఏదైతే ఉందో అది తరగదు, అది పెరిగేది కానీ తరిగేది కాదు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మనం సంపూర్ణమైన విధేయత చూపి ఆయన బిడ్డలుగా, ఆయన సాక్షులుగా అన్ని జనుల మధ్య మనం గొప్ప సాక్ష్యం పొంది, అన్ని జనుల మధ్య మనం గొప్ప సాక్ష్యం పొంది, ఎలాంటి సాక్ష్యం పొందాలో తెలుసా? పౌరుషం కలిగి ఉండాలి. పౌరుషం మనలో ఏముండాలా? పౌరుషం ఉండాలి. దావీదులో ఏముంది? పౌరుషం ఉంది. అందుకనే అతడు ప్రచారంలోకి వచ్చాడు. అందరూ ప్రచారంలోకి రాలా, ఆయన ప్రత్యేకంగా ప్రచారంలోకి ఎందుకు వచ్చాడు తెలుసా? సున్నత లేని ఈ ఫిలిష్తీయుడు మనల్ని తృణీకరించడం ఏంటి అంటే, సున్నత లేని ఫిలిష్తీయుడు అంటే దేవుడు లేని ఈ మనిషి, బొమ్మను ఆరాధించే ఈ మనిషి మనల్ని తృణీకరించడం ఏంటి? మనల్ని సృష్టించిన సృష్టికర్తను మనం ఆశ్రయించాము. ఆయన మనకు దేవుడుగా ఉన్నాడు, ఆయన మనకు బలముగా ఉన్నాడు, మన పక్షమున యుద్ధం చేయవాడు ఆయనై ఉన్నాడు. బొమ్మను పూజించే ఈ పిచ్చోడు మన మీద రాయేయటం ఏంటి, ఈ పిచ్చోడు మన మీద కట్టెత్తడం ఏంటని తృణీకరించేశాడు. వాడేమన్నాడు, అరే నేను కుక్కనా, నా మీదకి కర్ర తీసుకొని రాయి తీసుకొని వస్తాను అంటే నువ్వు కుక్కవో నాకవో నాకు తెలియదు, కానీ ఈరోజు నిన్ను నా దేవుడు నా చేతికి అప్పగిస్తున్నాడు. నీ మాంసాన్ని ఆకాశ పక్షులకి, భూజంతువులకి నేను ఆహారంగా వేస్తాను. నిశ్చయముగా యుద్ధము యెహోవాది, నీ పక్షంగా యుద్ధం చేసేవాడు యెహోవాయే. కాబట్టి ఈ తెగింపు మనలో ఉండాలి. ఈ తెగింపు మనలో ఉంటే, ఈ ధైర్యం మనలో ఉంటే, ఈ విశ్వాసం మనలో ఉంటే మనం సూర్యకార్యాలు చేయగలం, మనం అద్భుతాలు చేయగలం. అందుకనే యేసు ప్రభువు ఏమనంటే, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే మరి ఎక్కువ అద్భుతాలు చేయగలరు. మీరు అలా చేయాలనుకుంటున్నారా? మీరు అలా ఉండాలనుకుంటున్నారా? ముందు ఒక అద్భుతం లేక అద్భుతాన్ని తీసుకెళ్ళి మ్యూజియంలో పెడతారు. ఎక్కడ పెడతారు? మ్యూజియంలో పెడతారు. ఒక అద్భుతం లేక నిన్ను ప్రజలు చూడాలా, అన్ని జనులు చూడాలా. అలా చూడాలి అంటే దేవునికి మనం లోబడాలా, దేవుని మాట మనం వినాలా. దేవుని మాట వింటే మనం ఆశీర్వాదాలు చూడగలం. ఆయన మాట ఎలా ఉంది అని మనం తెలుసుకోవాలంటే ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం దేవుని వాక్యాన్ని చదువుతా వింటా ఉంటే ఆయన మాట అర్థమైంది. అది ఆయన మాట. ఏది నువ్వు చేయకూడదు, ఏది నువ్వు చేయాలనేది దేవుని వాక్యం వినాలా, దేవుని వాక్యం చదవాలా. అప్పుడు నువ్వు ఏది వినాలో, ఏది తినాలో, ఏది మాట్లాడాలో, ఏది చూడాలో ఆయన చెప్తాడు. మనం ఆయన వాక్యాన్ని వినక, ఆయన మాటను వినకోకున్నాం అనుకో, తెలుసుదా? దేవుడు అందుకని ఏం చేశాడు తెలుసా? సాయంత్రం పూట సల్లగొట్టాలు వచ్చి వారితో మాట్లాడేవాడు. అయ్యా బాగున్నారా, అవాదములు, నా స్వరూపమైన నా పిల్లారా, ఏం చేస్తారని అడిగాడు. చక్కగా వారు ముచ్చట్లు చెప్పుకున్నారు. ఒకరోజు వచ్చినప్పటికి ఏం చేశాడు? రోజు నువ్వు ఈరోజు ఇచ్చేయి 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 అని చెప్పాడు. ఒకరోజు బాగా ఆయన చెప్పినట్టే అయినా ఒకరోజు చేయొద్దన్న పని చేశారు. చేయొద్దన్న పని చేస్తే ఏమయ్యారు? దేవునికి దూరం అయిపోయారు. మన జీవితాలు కూడా మనం ఉదయం సాయంత్రం దేవుని వాక్యం వింటూ ఉంటే ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు మనకి తెలుస్తుంది. అప్పుడు ఆయన మాట వినుట వల్ల వచ్చే ఆశీర్వాదాన్ని మనము రోజు చూడగలం, రోజు ఆ దీవెన చూడగలం. అట్టి కృపా ప్రభు మనకు నిండారుగా దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో పాతవి గతించెను, సమస్తము నూతనమాయెను. ఏ జనములోనూ చేయని ఒక గొప్ప కార్యము, ఒక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మీ కుటుంబాల్లో, మన కుటుంబాల్లో జరుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప నిండారుగా మనకు అనుగ్రహించునుగాక. తల్ల వంచండి. విన్న వాక్యాన్ని బట్టి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నువ్వు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించు అని అన్నావు ప్రభువా. మరి నేను నాయన ఫలించే వ్యక్తిగా ఉండటానికి, నీ మాట వినే వ్యక్తిగా ఉండటానికి ప్రభువా
ఇస్సాకు అబ్రహాము మాట విన్నాడు, నూరంతల ఆశీర్వాదాన్ని చూశాడు. నోవాహు మాట తమ బిడ్డలు విన్నారు ప్రభా, తమ కోడలు విన్నారు ప్రభా, వారు కూడా ఆశీర్వాదములు వారసులయ్యారు ప్రభా. నీవును నీ వారు నీ కుమారులు నిశ్చయముగా ఆశీర్వదించబడుతున్నారు అన్నావు కదా ప్రభా. వారు ఆశీర్వదించబడ్డారు ప్రభా. అదేవిధంగా ప్రభా, మా కొరకు ప్రాణం పెట్టిన నీ మాట మేము వినేవారి లేక విలువ పెట్టి మమ్మల్ని కన్నావు ప్రభా. ప్రసవ వేదన, మరణ ప్రసవ వేదన పడి ప్రభా, అయినా నీకు స్వగసైనను స్వరూపమైనను లేనివాడిగా అయిపోయావు ప్రభా. నీ వీపు నాగల చాలా వలే దున్నబడింది ప్రభా. నువ్వు మా కొరకు ముళ్ళ కిరీటం ధరించావు ప్రభా. అయినా ఎక్కడా కూడా ప్రభా సౌందర్యం లేని వాణిగాను ప్రభా, మనుషులు ఎవరో చూడనొల్లని వాణిగాను ప్రభా, నీ శరీరం నలకొట్టబడింది ప్రభా, బాధించబడింది ప్రభా, హింసించబడింది ప్రభా. అంతటి వేదన నువ్వు అనుభవించడానికి గల కారణం మా మీద నీకున్న ప్రేమే ప్రభా. అయ్యా, మమ్మల్ని ఇంతగా ప్రేమించి ఇంత గొప్ప రక్షణను మీరు మాకు అనుగ్రహించినందుకు ప్రభా, ఈ రక్షణను మేము పోగొట్టుకునుక, ఇంత గొప్ప రక్షణను పోగొట్టుకుని ఎలా నీవు ఎలాగో తప్పించుకుందామని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. మేము ఈ రక్షణను పోగొట్టుకునుక ప్రభా, ఈ రక్షణలో మేము నిలకడగా నిలబడి, సరిగా నిలబడి ప్రభా, కదలిని వారమై ప్రభా, స్థిరుల వలె ఉండి ప్రభా, నీ నామాన్ని మహింపరిచే వారిగా ఉండడానికి సహాయం దయచేయండి. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా, మీరు ఫలించడానికి నేను పిలిచాను, మీరు భూమిని లోపరుచుకోవడానికి నేను మిమ్మల్ని నిర్మించాను, సృష్టించాను, నాకు మహిమకరంగా ఉన్నట్టు కొరకు మిమ్మల్ని నేను నిర్మించాను. అవును ప్రభా, నీకు మహిమకరంగా ఉండవలసిన అవ్వాధాములు ప్రభా, మా పితరులు ప్రభా, నీ మాటకు లోబడలేదు ప్రభా, నీ మాటను తృణీకరించి నీ మాటను అతిక్రమించారు ప్రభా. అందుకు వారు నీకు దూరస్తులు అయ్యారు ప్రభా. నైనా నీకు వందనాలు వేసయ్యా. మరలా నీకు సమీపస్తులు అయిన వారితో మీరు మాట్లాడుతూ వారిని పురుకొలుపుతూ వచ్చావు ప్రభా. అనేకమైన జనము త్రొట్టిల్లిపోయి ఉండగా ప్రభా, వారిలో ఒకరిని మీరు లేపారు ప్రభా. ఆ రీతిగా ప్రభా, అన్యజనముగా ఉంటున్న ఆ గ్రామంలో ప్రభా, అటు వారిలో ప్రభా, మరి మీ బిడ్డల ప్రభా ఒక్కొక్కరిగా మీరు పిలిచారు ప్రభా. వారు ఒక్కొక్కరిగా కాక ప్రభా, వారిలో వారి కుటుంబమును కలిసి నీ సన్నిధికి వస్తున్న ప్రభా, మీరు జ్ఞాపకం చేసుకోనండి. యెహోషువ అంటున్నాడు ప్రభా, నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించదము అని. ఆ రీతిగా రక్షణలోనికి వచ్చిన నీ బిడ్డలని మీరు పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. అన్యుల్లో నుంచి ప్రభా ప్రయాసపడి ప్రభా, ఈ ఎండవేళలో ప్రభా నీ సన్నిధానానికి నడిచి వస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. వారికి ఆరోగ్యం దయచేయండి ప్రభా. నువ్వు పొందిన గాయముల ద్వారాగా, నువ్వు కార్చిన రక్తము ద్వారాగా మాకు స్వస్థత ఉన్నది ప్రభా. బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోనండి, సహాయం దయచేయండి. మీకు వందనాలు ప్రభా. ఇక్కడున్న ప్రతి బిడ్డలు మీరు పేరు పేరును జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ వాక్యము నీ వారిని పిలిచింది ఆశీర్వదించడానికని, వారి కొరకే అని ప్రభా. అవ్వాదంతో మీరు ఫలించి అభివృద్ధి చెందమన్నావు ప్రభా. నోవాహుతో మీరు ఫలించి అభివృద్ధి చెందమన్నావు ప్రభా. అబ్రహాముతో నువ్వు ఫలించి అభివృద్ధి చెందమన్నావు ప్రభా. ఈరోజు మా కోసం ప్రాణం పెట్టి ఇక్కడున్న ప్రతి వ్యక్తి పేరు పెట్టి పిలిచి ప్రభా, ప్రతి చిన్న బిడ్డను, ప్రతి వృద్ధులను, ప్రతి ఎవరును ప్రభా పేరు పెట్టి పిలిచి ప్రభా, నేను నిన్ను పిలిచింది ఆశీర్వదించబడటానికి, నేను నిన్ను పిలిచింది నువ్వు దీవెనకరంగా ఉండటానికి, నీవు అనేక జనముల ఎదుట నాకు సాక్షిగా ఉండి నేను నీ ఎడల చేసిన కార్యాలు అనేక జనములు ఆశ్చర్యపడు రీతిలో నేను నిన్ను పిలుచుకున్నాను అన్నావు ప్రభా. అవును ప్రభా, ఆ రీతిగా పిలువబడిన మేము ప్రభా, ఏర్పాటు చేయబడిన మేము ప్రభా నీకు సాక్షులుగా ఉండటానికి నైనా ఒక ఇస్సాకులాగా మేము ఉండటానికి సహాయం దయచేయండి. తండ్రి మాటలో జబదాటని ఇస్సాకులాగా మేము ఉండాలి ప్రభా. మీకు వందనాలు ప్రభా. నీవు ప్రేమించిన శిష్యుడిలాగా మేము ఉండాలి ప్రభా. తండ్రి నీకు స్తోత్రం. నిన్ను నమ్ముకునే వారిగా ఉండాలి ప్రభా. నిన్ను అమ్ముకునే వారిగా మేము ఉండకూడదు ప్రభా. నిన్ను అమ్ముకునే వారిగా మేము ఉండిన ఎడల ప్రభా మేము వ్యర్థమైపోతాం ప్రభా. నిన్ను నమ్ముకునే వారిగా మేము ఉండడానికి సహాయం తెచ్చేయండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరును దీవించి ఆస్వాదించమని, నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నామని ప్రభా. వారిని వారి కుటుంబాలను దీవించమని, వారు చేసిన పరిపాట్ల, ప్రయాణాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు, చేతి పని, వ్యవసాయము, వారి సమస్త కార్యముల యందు, సమస్త వృత్తుల యందు వారిని దీవించి ఆస్వాదించమని. అయినా ఏ విధంగా అయితే నీవు నోవాహుతో ఆశీర్వాదాన్ని పలికేవో, అబ్రహాముతో ఆశీర్వాదాన్ని పలికేవో, వారి ఇరువురి బిడ్డలు ఏ విధంగా నీకు లోబడ్డారు, ఆ విధంగా మా కొరకు ప్రాణం పెట్టిన నీకు మేము లోబడి అట్టి ఆశీర్వాదాన్ని మెండుగా నిండారుగా పొందుకోవడానికి సహాయం దయచేయమని, ఈ సమయంలో మా ముందుంచబడిన సమయాన్ని మీ చేతులకు అప్పచెప్పుకోవచ్చు. మిమ్మల్ని స్తుతిస్తూ, భయపరుస్తూ, గణపరుస్తూ ఈ వాక్యాన్ని బిడ్డలు విడిచిపెట్టక వారు నెవరు వేసుకునే స్వభావం కలిగి ప్రభావం
వారి ముందుకు కొనసాగుటకు సహాయం తెచ్చమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.